నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 7 వ్యక్తులను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. 8 లక్షల విలువ చేసే గంజాయి రవాణాకు వినియోగించిన వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ హరిహరరాజు. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాలు. కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు యోగా శిక్షణ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం జగ్గయ్య చెరువు పరిసర ప్రాంతాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 50 మంది పోలీసులు ఈ సెర్చ్లో ప్రతి ఇల్లు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అదే క్రమంలో 15 లీటర్ల నాటుసారాను కూడా తనిఖీల్లో దొరకడంతో సీజ్ చేసి కేసు నమోదు చేశారు. జగ్గయ్య చెరువు ప్రాంతంలో కొత్త వ్యక్తులు కానీ అనుమానితులు కానీ కనిపించిన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ కోరారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే అద్దెకు ఇల్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. क्लास के अंदर मल्ली पीछे లిస్ట్ రాసుకోండి. లిస్ట్ లెక్క ఉన్నాయి చూడండి. రౌండ్ ఏదైనా ఒక ఫ్యామిలీ వచ్చి రెంట కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ ద్వారా ఏమన్నా జరగకున్నటువంటి జరుగుతున్నట్లయితే ఈ ఉన్నటువంటి అంటే ఇలాంటి జరగకున్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి కంట్రోల్ అవుతాయి. అనే కిల్లంపూడిలో ఉన్నటువంటి వాళ్ళు గాంజాయి వేరే చోట్ల అమ్ముతూ ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళు వేరే చోట అమ్ముతూ ఇక్కడికి వచ్చి రూమ్ అద్దెకి తీసుకుని మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ ఏది ఐడి లెక్కర్ నాటు సారా అమ్మేటువంటి వాళ్ళు కూడా కేసులు కట్టడం జరిగింది. అలాగే బెల్ట్ షాపులు వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు కూడా చెక్ చేసాం, ఆ ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది అన్నమాట. అలాగే
నిన్న కాక మొన్నగే మనకి జరగకూడనటువంటి సంఘటనలు కూడా ఈ ఏదైతే జగ్గే చెరువులో ఉన్నటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాంటివి ఏమైనా ఉంటే కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ అవుతాయి. పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గే చెరువులోని ఇవాళ మా ఎస్పీ సార్ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశానుసారం మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషను ఈ జగ్గే చెరువులో నిర్వహించడం జరిగింది. ఇందులో మా సర్కిల్ ఎస్ఐస్ అనేటువంటి 4 ఎస్ఐలు, అలాగే మా సిబ్బంది, అలాగే క్యూఆర్టీ టీం అందరూ కూడా తెల్లవారుజామున 3 గంటలకే వెళ్ళి ఈ విలేజ్ని మొత్తం కూడా జగ్గే చెరువుని చుట్టుముట్టి మొత్తం అన్నీ కూడా సోదాలు చేయడం జరిగింది. ఏదైతే ఇదివరకే మాకు అనుమానం ఉన్నటువంటి ఇళ్ళు, అలాగే అన్ని ఇళ్ళు కూడా చెక్ చేస్తే ఎక్కువగా వాహనాలు, అంటే రికార్డు లేనటువంటి వాహనాలు మాకు కనిపించడం జరిగినాయి. వాటిని కూడా రికార్డు ఎవరిది, ఈ ఆధార్ కార్డు ఎవరిది అనేటువంటిది మనం ఏదైతే జగ్గే చెరువు సెంటర్లోకి తీసుకుని వచ్చి రికార్డు చూపించమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే రికార్డు అనేటప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకి సి బుక్ ఉండాలి, తర్వాత అలాగే లైసెన్స్ ఉండాలి, అలాగే పొల్యూషను, ఈ విధంగా మనకి లైసెన్స్ కూడా చూపించమనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఇదివరకు జరిగినటువంటి సంఘటనలు బట్టి ఎక్కడైనా ఇల్సిట్ లిక్కర్ సారా ఉన్నదా అనేటువంటి చెక్ చేస్తుంటే ఒక ప్లేస్లో ఒక 15 లీటర్లు కూడా సారా దొరకడం జరిగింది. అలాగే ఇదివరకే గాంజాయి అమ్మేటువంటి వారు షెల్టర్ తీసుకున్నటువంటి ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఆ కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఆ ఇల్లు సోదా చేసేటప్పుడు అది పీడిఎస్ రైస్ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చెకింగ్ మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా మేము దగ్గరుండి చెక్ చేసినట్లయితే కనుక 43 వెహికల్స్ని రికార్డు లేనటువంటి తీసుకుని వచ్చి చూసిన తర్వాత, మళ్ళీ తర్వాత వాళ్ళు రికార్డు తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ రికార్డుని అంతా చెక్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి వాటికి ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఫైన్ ఇంపోజ్ చేయటం, ఏ రికార్డు లేనటువంటి వెహికల్స్ని సీజ్ చేసి స్టేషన్కి తీసుకుని వచ్చి కేసులు రిజిస్టర్ చేయటం అనేటువంటిది ఇవాళ చేయడం జరిగింది. అలాగే జగ్గే చెరువులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత రెంట్కి ఇస్తూ ఉంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి రెంట్కి ఉంటున్నారు. వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళు ఇక్కడ కూలి పని చేసుకుంటానికి వచ్చారా, ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చారా, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారా అనేటువంటిది ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ గమనించి పోలీసు వారికి 112 కాల్ చేయడం కానీ, లేకపోతే పోలీసులు 100 కాల్ చేసి చెప్పడం అనేటువంటిది కూడా చెప్పమని ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం మా తరపు నుంచి. అలాగే ఎవరైనా రెంట్కి వచ్చినటువంటి వాళ్ళు అయితే కనుక ఎక్కువ రోజుల నుంచి అక్కడ ఉంటుంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాచ్ పెట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది మనకి చెప్పినట్టయితే కనుక వాళ్ళ మీద కూడా, అంటే సంఘంలో చేయకూడనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఖచ్చితంగా కఠినంగా చేసుకోవటం అనేటువంటిది కూడా ప్రజలకి అవేర్నెస్ వచ్చేటట్టుగా మేము కల్పించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ రోజు చేసినటువంటి ఈ కార్డినల్ అనేటువంటి ఆపరేషను మా ఏదైతే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లోని గొల్లప్రోలు, ఉప్పాడలో కూడా ఈ ఆపరేషన్ అనేటువంటిది ఇలా కంటిన్యూ చేస్తామనేటువంటిది చెప్తుంది. ఎందుకంటే మా సుపీరియర్స్ అన్నీ కూడా వారానికి ఒకసారి ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ చేయమని చెప్తున్నారు. మళ్ళీ త్వరలో కూడా కనవ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా చేస్తామనేటువంటిది చెప్తారు. కాకినాడలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వనం శ్రీనివాసరావు సహకారంతో ఆవులకు రేడియం బెల్ట్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు రేడియం బెల్ట్స్ డోనర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా రేడియం బెల్ట్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందరి, దుర్గాప్రసాద్, కిరణ్, నాగేంద్ర, సబితారెడ్డి, కుమారి, మణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోమాతల్ని రాత్రి వేళలో ప్రమాదం నుంచి రక్షించాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు సంకల్ప అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి గోడారిగుంట సెంటర్లో, కాకినాడ గోడారిగుంట సెంటర్లో ఈరోజు గోమాతలకి
రేడియం సిటీ బెల్ట్లు అమర్చడం జరిగింది. ఈ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకి కిరణ్ గారు ప్రెసిడెంట్ గాను, అలాగే సుందరి గారు సెక్రటరీ గాను, వీరి యొక్క ఆధ్వర్యంలో మరి నైట్ టైము కార్లు కానీ బైకులు కానీ వెళ్ళే సమయంలో మరి ఎక్కువగా గోవులు ఎక్కువగా రోడ్ల మీద పడుకుని ఉండటం ఉంటే మరి కరెంట్ లేని టైంలో చీకట్లో కొన్ని యాక్సిడెంట్ పరంగా గోమాతలను కూడా యాక్సిడెంట్ గురై చనిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివి మరి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారు మరి దీన్ని ఒక స్పోర్ట్స్గా తీసుకుని మరి మన భారతదేశానికి ఒక గోమాత ఎంతో పూజించదగ్గ గోమాతని మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మరి వాటిలన్నింటినీ కూడా రేడియం సిటీ బెల్ట్లు అమర్చి వాటి యాక్సిడెంట్ గురి కాకుండా మరి మంచి ఆలోచనతో చేసే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. మరి ఈ కార్యక్రమంలో మరి కిరణ్ గారు, సుందరి గారు, కుమారి గారు, అలాగే సబితారెడ్డి గారు, లక్ష్మీ నాగేంద్ర, సత్యబాబు గారు, దుర్గా ప్రసాద్ గారు, మణి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి గోమాతను రక్షించుకునే ఉద్దేశంతో మరి గోమాతను పూజించండి, గోమాతను రక్షించండి అనే నినాదంతో మరి మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి సొసైటీలో మంచి విలువైన సేవా కార్యక్రమాలు చేస్తారని వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.